హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లక్స్. ఈరోజైతే శుక్రవారం రోజు అంటే డైలీ నేను తెల్లవారుజామునే అంటే 5 గంటలకైతే లెగుస్తాను. ఈరోజు 4 గంటలకైతే లేసాననమాట. అంటే శుక్రవారం కదా, శుక్రవారానికి సంబంధించింది కొన్ని పనులు ఉంటాయి. అందులో మనకి పండగ నెల అయితే పెట్టున్నారు. జనవరి కూడా వచ్చేసి ఈరోజు 3వ తారీఖు అనమాట. ఇక పండగ కూడా ఒక 10 రోజుల్లో అయితే స్టార్ట్ అవుతుంది. అందుకోసం కొంచెం ముగ్గు అయితే వేయాలి, కొంచెం క్లీనింగ్ పని ఉంది. అలాగే అంతకన్నా ముందు వంట అయితే చేయాలన్నమాట. పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు. శుక్రవారం అంటేనే యాక్చువల్గా చాలా కొంచెం పని ఎక్కువ ఉంటుంది అనమాట. పూజలకు సంబంధించింది క్లీనింగు ఇదంతా. అలాంటిది ముందేంటంటే క్లీనింగ్ అంటే ఇంటి బయట సైడ్ ముగ్గు అయితే వెయ్యాలి. అలాగే అంటే నార్మల్ టైంలో ఏంటంటే మామూలుగా ఏదన్నా చిన్న ముగ్గు వేసుకొని కొంచెం పసుపు కుంకుమ అలా వేసుకొని గుమ్మాలు ఇవన్నీ అయితే పూజించుకుంటాము. అలాంటిది ఇప్పుడు పండగ నెల కదా, కొంచెం కలర్ఫుల్గా రంగులతోటి ముగ్గులు వేస్తాం కదా. 10 రోజుల్లో మళ్ళీ పండగ అయితే వెళ్ళిపోతుంది. అలాగే మళ్ళీ ముగ్గులు అయితే అంత ఓపికగా అయితే వేయలేము. కానీ ఈసారి అయితే కొంచెం చాలా తక్కువే నేను ముగ్గులు వేయటం. స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉందన్నమాట. మిషన్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ బట్టలు కుట్టడం అయితే ఉంటుంది కదా. అందుకని అవి బ్యాలెన్స్ అంటే అవి చూసుకుంటూ ఇంట్లో వర్క్ చూసుకుంటూ ఉండాలి. అందులో మళ్ళీ ప్రతి ఒక్కటి కూడా అంటే ఎలాగో ఛానల్ ఉంది కాబట్టి కొన్ని క్లిప్స్ తీసుకొని నేను వీడియోస్లో పోస్టులు పెట్టాలి కాబట్టి కొంచెం ఎర్లీగా అయితే లేసానమాట 4 గంటలకి. ఇప్పుడైతే ముందుగా బయట అయితే చీకటిగా ఉంది, మంచు పడుతుంది. అలాగే ఇక్కడైతే కూరకు కావాల్సినవన్నీ ఇక్కడైతే పెట్టాను. ఈరోజు నేను ఏం కూర చేస్తానో చూడండి. సింపుల్గా టేస్టీగా సీజన్ అయితే కాదనమాట. అంటే ఈరోజు ఆ కూర అంటే మష్రూమ్ అంటారు, పుట్టగొడుగుల కర్రీ అంటారు. మా సైడ్ ఏంటంటే ఆగస్టు సెప్టెంబర్లో ఈ వర్షాలకి ఉరువులకి ఆ పుట్టల్లో నుంచి న్యాచురల్గా అంటే పల్లెటూరు కదా, తోటల్లో పుట్టల్లో నుంచి ఈ ఉరువులకి వర్షానికి బాగా నాని ఆ ఉరువులకి ఆగస్టు సెప్టెంబర్లో అయితే వస్తాయి. ఈసారి అయితే అవి అయితే రాలేదనమాట. వర్షాలు అయితే పడ్డాయి కానీ ఉరువుల వల్ల అంటే లేవన్నమాట. అందుకని ఈ పుట్టగొడుగులు అయితే పుట్టగొడుగులు లేవనమాట. నిన్నైతే మేము షాప్కి అయితే వెళ్ళాము కదా, అక్కడ అర్షిపప్కి బట్టలు ఇవన్నీ అయితే తీసుకున్నాను. అలాగే వస్తూ కూరగాయలు అయితే తెచ్చుకున్నాం అనమాట. ఒంగోలు మార్కెట్లో ఒక 2 ప్యాకెట్లు ఈ పుట్టగొడుగులు అయితే తెచ్చుకున్నాము. అంటే న్యాచురల్యే అలా అమ్ముతున్నారు. 2 ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాము. వాటితో అయితే ఈరోజు కర్రీ అయితే చేస్తున్నాను. ఈరోజు శుక్రవారం అంటే అది నాన్ వెజ్ అయితే కాదు కదా, మామూలుగా న్యాచురల్గా పండించిన ఈ పుట్టగొడుగులతోటి కూర అయితే చేస్తున్నాను. బాగుంటుందన్నమాట. అలాగే ఎలా చేయాలో దీనికి కావాల్సినవన్నీ ఇక్కడైతే పెట్టుకున్నాను చూడండి. ఈరోజైతే నేను పెంచిన పుట్టగొడుగులు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా చాలా బాగుంది. అలాగే మన ఇంట్లో ఉన్న వాటితోటి ఎలాగో ఇంట్లో మసాలాలు ఉంటాయి, నేను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది. మనం బయట కొనుక్కొచ్చిన ఒక ప్యాకెట్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడైతే చూసారా పుట్టగొడుగులు మేము మొన్న హర్షి పాపకి న్యూ ఇయర్ రోజు బట్టలు అయితే తీసుకోలేదనమాట. నెక్స్ట్ 2వ తారీఖు వెళ్ళాము కదా, ఆ రోజు కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళాము ఒంగోలు. ఆ రోజు ఈ పుట్టగొడుగులు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇవి న్యాచురల్గా పండించినవే. అంటే న్యాచురల్ అంటే మాకు తోటల్లోనే ఈ పుట్టల్లోనే వర్షాకాలం అలాగే ఉరువులు వచ్చినప్పుడు ఓన్గా వస్తాయి. అవి న్యాచురల్వి. కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. పెంచిన పుట్టగొడుగులు అవి అయితే 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను అనమాట. ప్రస్తుతానికి నేను ఒక ప్యాకెట్ అయితే ఈరోజు కూర అయితే చేస్తున్నాను. అంటే కూరగాయలు తీసుకొచ్చాను, కానీ ఇవి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసినా ఉంటాయి. కానీ ఇవి కూరగాయల కన్నా ముందు ఇవి చేసేద్దామని ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేసాను అనమాట. మొత్తానికి ఇదిగండి ఇలా ఉన్నాయన్నమాట పెంచిన పుట్టగొడుగులు. చాలా లావుగా ఉన్నాయి, అలాగే బాగున్నాయి అన్నమాట. కాడలతోటి అయితే రావు. అలాగే పెంచకుండా మాకు తోటల్లోనే ఆ పొట్టల్లో వస్తాయి. బొడుగులేమో కొద్దిగా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇంత సైజు అయితే రావు. ఇంత సైజు వచ్చేదాకా కూడా అసలు ఉంచరు అనమాట. ఎవరో ఒకరు పీకేస్తారు. వాటికైతే కాడలు అయితే వస్తాయి అన్నమాట. ఆ కాడలు కూడా వేసుకొని కూర అయితే చేసుకోవచ్చు. అలాగే ఇవేంటంటే వాళ్ళు కట్ చేసి ఈ బొడుగులతోటి ఇంతవరకే ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు చాలా సింపుల్గా వీటినైతే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. వీటికైతే ఎలాంటి మట్టి అనేది లేదు. నీట్గా చాకుతోటి ఇలా పైన ఉన్న ఈ స్కిన్ మొత్తం అలా గీరుకుంటే చాలా నీట్గా
ఉంటాయన్నమాట. ఒక 2, 3 సార్లు అయితే నీళ్ళల్లో కడుక్కోవాలి. అలాగే అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా కూడా కట్ చేసుకొని ఈ పేస్ట్ అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా కూడా అయిపోతుంది. నేనైతే ఇవాళ పేస్ట్ అయితే పట్టుకోలేదనమాట. అంటే ఉల్లిపాయలు, టమాటాలు అవి గ్రేవీగా వేసుకొని కూడా కూర చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడైతే ఇదిగండి కొంచెం లావు లావుగా ఉన్న ఈ మష్రూమ్ అయితే ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకోవట్లేదనమాట. ఈ 1, 2 ఉన్న ఈ పుట్టగొడుగులు అయితే అలా కట్ చేసుకున్నాను. మరి అంత పెద్ద సైజుగా ఉంటే బాగుండవు కదా! అలానే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా కూడా బాగుండవు. ఇక్కడైతే ఇదిగండి అవి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఇంకా కరివేపాకు ఇవన్నీ అయితే వేయలేదనమాట. ఫైనల్లో నేను కసూరి మేతి అయితే వేస్తాను. కరివేపాకు వేసిన ఇలాంటి అంటే ఇది నాన్ వెజ్ కర్రీ లాగానే ఉంటుందన్నమాట. అందుకే కసూరి మేతి కానీ ఫైనల్లో కొత్తిమీర కానీ వేస్తాము. ఇక్కడైతే ఉల్లిపాయలు వేగిన తర్వాత బాగా ఇదిగండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను. త్వరగా మగ్గిపోవటానికి అనమాట. ఉల్లిపాయల్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అనమాట. అలాగే ఇప్పుడైతే పసుపు వేసిన తర్వాత ఫటాఫట్ ఒక 10 నిమిషాల్లో ఈ టమాటా అయితే చూడండి ఎలా మగ్గిపోయిందో. చాలా త్వరగా మగ్గిపోతుంది అనమాట ఈ పసుపు వేయటం వలన. ఇలాంటి వంటింటి చిట్కాలు పాటిస్తూ చేస్తే మనకి త్వరగా వంట అయిపోతుంది అనమాట. ఇదిగండి ఇక్కడైతే టమాటాలు మెత్తగా ఫ్రై అయిన తర్వాత ఈ పుట్టగొడుగులు క్లీన్ చేసి పెట్టుకున్నాయి అయితే ఇందులో అయితే ఇలా వేసేసాను. కొంతమంది అయితే ఇవి సపరేట్గా ఫ్రై అయితే చేసుకుంటారు కొద్దిగా ఆయిల్ వేసేసి. నేనైతే అలా వేయట్లేదనమాట. కొంచెం ఇవేంటంటే ఆయిల్ వేసి కొంచెం పక్కన సైడు ఫ్రై చేయగానే నల్లగా అయిపోతాయి అనమాట. ఒకసారి అయితే నాకు తెలియక కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేయటం వల్ల నల్లగా వచ్చేసినాయి. అందుకని నేను ఇలా ఓన్గానే మేము న్యాచురల్గా వచ్చిన ఈ పుట్టగొడుగుల కర్రీ ఎలా చేస్తామో ఈ పెంచిన పుట్టగొడుగుల కర్రీ కూడా ఇలాగే చేస్తున్నాను. ఇప్పుడైతే క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పుట్టగొడుగులు వేసాను కదా, బాగా మగ్గినాయి అనమాట. ఒక 10 నిమిషాలు బాగా సిమ్లో మెత్తగా మగ్గేలాగా ఈ పుట్టగొడుగులు అయితే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ గ్రేవీ కూడా అంటే టమాటా గ్రేవీ కూడా బాగా మెత్తగా మగ్గిపోయింది. అలాగే ఈ పుట్టగొడుగులు కూడా బాగా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడైతే ఇదిగండి ధనియాల జీలకర్ర పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలా పౌడరు ఒక చిటికెడు అయితే వేసాను అనమాట. వేసిన తర్వాత నెక్స్ట్ 2 స్పూన్ల కారం అయితే వేసాను. మీరు తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. అలాగే ఉప్పు అంటే నేను ఎక్కువగా సాల్టే యూజ్ చేస్తాను, త్వరగా కరిగిపోతుందని. నాకు అలాగే అలవాటు అయిపోయింది అనమాట. అలాగే కల్లుప్పు అయినా వేసుకోవచ్చు. అంటే కొద్దిగా అంటే గ్రేవీ లాగా చేసినా కొద్దిగా వాటర్ వేసినా కూడా కల్లుప్పు వేసుకున్నా కూడా కరిగిపోతుంది అనమాట. అలాగే అంటే ఫ్రై కూరల్లో అయితే మనకి సాల్టే యూజ్ చేస్తాం కదా. ఇక ఇలా గ్రేవీగా ఉన్నప్పుడు కల్లుప్పు వేసినా కూడా కలిసిపోతుంది. అలాగే ఇప్పుడైతే ఈ మసాలాలు మొత్తం వేసాను కదా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట. అది అంటే ఓన్గా చేసింది అయితే ఇంట్లో లేదనమాట, బయట తీసుకొచ్చింది. నాకు ఎక్కువగా ఇంట్లో చేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే నచ్చుతుంది. అదైతే అయిపోయిందనమాట. ఇక ప్యాకెట్లో కొంచెం కలర్ చేంజ్గా ఉంది, అసలు నచ్చదు నాకైతే. ఈ మసాలాలు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఉప్పు కారాలు ఈ గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే కొద్దిగా నీళ్ళు అయితే పోసుకున్నాను అనమాట. గ్రేవీ కోసం మీకు ఇష్టం ఉంటే నీళ్ళు కొద్దిగా వాటర్ పోసుకోండి, లేకపోతే అలాగే చికెన్ గ్రేవీలాగా ఒక 10 నిమిషాలు పెట్టుకొని అలా ఉంచుకున్నా కూడా కూర బాగుంటుంది అనమాట. కొద్దిగా వేసుకున్నా కూడా అన్నంలోకి ఎక్కువ కలుస్తుంది అనమాట. నేనైతే కొంచెం బాక్సులకు పంపించాలి, మళ్ళీ పిల్లలు తిని స్కూల్కి అయితే వెళ్ళాలి, అందుకు కొద్దిగా వాటర్ అయితే వేసాను. ఉప్పు కొంచెం ఏంటంటే ఉప్పు కారం తగ్గిన కలుపుకోవచ్చు అనమాట. కొంచెం కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. వెంటనే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మనకి టమాటాలు కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను ఈరోజైతే ఇలా చేశాను కర్రీ. కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని గ్రేవీ కూడా అంటే పేస్ట్ పట్టుకొని దాంతో కూడా చేసుకోవచ్చు. ఇక మనకి ఎక్కడ ఈ ఉల్లిపాయలు టమాటా ముక్కలు అయితే తగలవన్నమాట, అలా చేసుకోవచ్చు. నేను అంత ముందుకు ఈ వీడియోలో అయితే చూపించాను, ఈరోజు ఇలా అయితే చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే కూర బాగా చిక్కబడిన తర్వాత ఫైనల్లో కసూరి మేతి అయితే వేసాను. కసూరి మేతి అయినా లేకపోతే కొంచెం కొత్తిమీర అయినా వేసుకోండి. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు ఈ కసూరి మేతి వేసిన తర్వాత ఇలా అయితే ఉడికించుకున్నాను. 10 నిమిషాల తర్వాత అయితే చూడండి కూర బాగా ఉడికి ఆయిల్ ఇలా పైకి అయితే తేలిందనమాట. చాలా బాగుంటుంది. నాకు కొత్తిమీర ఫ్లేవర్ కన్నా ఈ కసూరి మేతి ఫ్లేవరు కూరకు బాగుంటుంది అనమాట. నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఎందుకే ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను.
కూర మొత్తం ఉడికిన తర్వాత ఫైనల్‌లో ఇదిగోండి కొద్దిగా నేను వాటర్ వేసి ఉడికించుకున్నాను కదా కూర గ్రేవీ కోసం. ఇప్పుడైతే కూర కూడా బాగా ఉడికి చిక్కబడి ఇలా ఉందనమాట. చాలా బాగుంది. నేను టమాటాలు పేస్ట్ పట్టి వేయకపోయినా కూడా ఈ టమాటాలు, ఉల్లిపాయలు సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను కదా! ఎక్కడ ముక్కలనేవి తగలకుండా చాలా బాగా అయితే ఉడికినాయి. అలాగే ఫైనల్‌లో కూడా ఇదిగోండి ఈ పుట్టగొడుగులు కూడా బాగా ఉడికిపోయినాయనమాట. ఇలా చూస్తేనే అంటే మీకోసమే చూపిస్తున్నాను. అలా ఏందంటే ఎక్కువ శాతం మనం ఇవి వేసిన తర్వాత సిమ్‌లో పెట్టుకొని బాగా ఉడికించుకుంటే అంటే ఈ సైజు ముక్కలుగా వేసేసారు కదా అక్క! ఇవి ఉడుకుతాయో లేవో అని అనుకుంటారనమాట. అందుకే మీకైతే చూపిచ్చాను. ఇలా ఒత్తి చూస్తే మనకి బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడైతే కూర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్‌గా వంట మొత్తం రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసాను. చాలా టేస్టీగా చాలా బాగుందనమాట. కూర అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే అన్నం కూడా రెడీ అయిపోయిందనమాట. ఇదంతా ఉదయం తీసిన వీడియో అనమాట. పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టడానికి కొంచెం హడావుడిగా ఉంటుంది. ఇలా నేను వీడియో తీయాలనుకున్నప్పుడు కొంచెం ఎర్లీగా అయితే లెగుస్తాననమాట. కొంచెం లేట్ అయిపోతుంది కదా వీడియో తీయడం. ఇప్పుడైతే అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇక బాక్సులు అయితే పెట్టాలి. చూసారు కదా ఈరోజు నేను సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న వాటితోటి కూర అయితే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే సీజన్ అయితే కాదు. మాకేందంటే మా ఊర్లో అయితే దొరకవు అనమాట. ఇలా పెంచే పుట్టగొడుగులు. ఒంగోలు మార్కెట్‌లో అయితే ఖచ్చితంగా అమ్ముతూ ఉంటారనమాట. ఇలా అయితే ఈ కూర అయితే చేశాను. అలాగే కూర రెడీ అయిపోయింది. అన్నం కూడా రెడీ అయిపోయింది. కొద్దిగా సేపు ఆగి ఒక 10 నిమిషాల తర్వాత అయితే బాక్స్‌లో అయితే పెడతాను. అలాగే నిన్న తీసుకొచ్చిన కూరగాయలు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే బయట సైడు ముగ్గైతే వెయ్యాలి. కూరగాయలన్నీ ఇక్కడే పెట్టేసాను. రాత్రి కూడా సర్దటానికి అయితే వీలు కాలేదనమాట. కొంచెం పొద్దుపోయింది. రాగానే అన్నం కూరలు వండేసి తినేసరికి బాగా టైము 11 అలా అయింది. ఇక అందుకని ఈ కూరగాయలు ఇక నేడే పెట్టేశాను. మళ్ళీ ముగ్గు వేసిన తర్వాత అప్పుడైతే సర్దుతాను అనమాట. ఇప్పుడైతే బయట అయితే బాగా తెల్లవారిపోయిందనమాట. ఇప్పుడు ముగ్గు వేయాలి. అసలు యాక్చువల్గా ఏకోజామునే వేద్దాం అనుకున్నాను. ఇంక ముందు ఏంటంటే అన్నం కూరగాయలు వండేస్తే పిల్లలు అలాగే మా ఆయన పనికి వెళ్తాడనమాట. అందుకోసం ఇప్పుడైతే బయట అయితే ఎలా ఉందో చూడండి. పల్లెటూరు కదా, ఈ పల్లెటూరులో ఇలాగే ఉంటుందన్నమాట. ఉదయాన్నే అందరూ ఎర్లీగా లేచి బాక్సులు పెట్టుకుని పనులకైతే వెళ్తూ ఉంటారనమాట. అసలు పల్లెటూరు అంటేనే ఈ వాతావరణం, ఈ లాంగ్వేజ్ ఇలానే ఉంటుందన్నమాట. ఇక మా ఇల్లు సెంటర్ వైపు కాబట్టి ఆ సెంటర్లోనే ఉంటుంది. పనులకి వెళ్ళేవాళ్ళు అదంతా గోలుగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే చూసారా ఉదయాన్నే తెల్లవారేలకి ముగ్గు వేద్దాం అనుకున్నాను. అసలు మంచు అయితే చాలా విపరీతంగా అయితే ఉండిందనమాట. అందుకే వేయలేకపోయాను. నేను ఇప్పుడైతే ముగ్గు వేసేసి బాక్స్లో అయితే పెట్టాలి పిల్లలకి. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్